హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వింగ్స్ టు ట్రేడ్. ఈరోజు మనం ట్రేడింగ్ వ్యూ మీద కొంత వాచ్ లిస్ట్ ఎలా ఎఫెక్టివ్గా మనం యూజ్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. దీని తర్వాత కూడా మీకు ఇంకొన్ని వీడియోస్ క్రియేట్ చేసి ట్రేడింగ్ వ్యూ మీద ఒక ప్లేలిస్ట్ లాగా మీకు మా యూట్యూబ్ ఛానల్లో ఉంచుతాము. ఎట్ యువర్ ఫ్రీ టైం మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి, ఎందుకంటే ఈ షార్ట్ కట్స్ అనేవి ఒకసారితోటి మీకు గుర్తుండవు. సో దీన్ని వాచ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చార్టింగ్ సాఫ్ట్వేర్ మీద మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ట్రేడింగ్ వ్యూ అనే కదా, మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ మీకు చాలా ఈజీగా యాక్సెస్ చేయగలిగినటువంటిది ఈ ట్రేడింగ్ వ్యూ. ఎందుకంటే ఇది వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. tradingview.com అని చెప్పేసి మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్లో కొట్టినా, మీ ల్యాప్టాప్లో బ్రౌజర్లో కొట్టినా, అలానే యాప్ ట్రేడింగ్ వ్యూ అనే యాప్ కూడా ఉంది, మీరు అది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలానే ఈజీగా ఒక యాప్ లాగా మనం డెస్క్టాప్ మీద కూడా సేవ్ చేసుకొని మల్టిపుల్ వేస్లో మనం యాక్సెస్ చేయగలిగింది. ఎక్కడైనా సరే ఈజీగా, ఎవరి ఫోన్లో అయినా సరే, మన ఫోన్ మర్చిపోయినా, ఛార్జింగ్ అయిపోయినా, ఎక్కడైనా ఈజీగా యాక్సెస్ ఉండగలిగింది ఈ ట్రేడింగ్ వ్యూ. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక లాగిన్ ఉంటుంది, మీరు ఏవైతే సెట్టింగ్స్ చేసుకుంటారో సేవ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా. సో చార్టింగ్ ఏదైనా అనాలిసిస్ చేసినవి కూడా మీకు సేవ్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడి నుంచి అయినా ఈజీగా మీరు చేసిన అనాలిసిస్ని ట్రాక్ చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే నార్మల్గా డెస్క్టాప్ మీద ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లు కూడా వాడుతూ ఉంటారు కన్వీనియంట్గా, బట్ వాటికి పోటీగా, వాటికంటే ఒక మెట్టు ఎక్కువగానే ఈ ట్రేడింగ్ వ్యూ అనేది లేటెస్ట్ డెవలప్మెంట్స్ తీసుకొచ్చింది. బట్ దీనికంటే ఇంకా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బట్ ఒక ఫ్రీ వర్షన్లో మనం ఏవైతే కోరుకుంటామో ఆ ఫ్రీ వర్షన్ అండ్ మినిమం కాస్ట్ లేకుండా కూడా మనకి బెటర్ యూసేజ్ అనేది ఈ ట్రేడింగ్ వ్యూలో మనకి ఉంటుంది. tradingview.com ఓపెన్ చేయగానే మీకు ఇలాగా ఈ లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంది, అంటే దీంట్లో ప్రొఫెషనల్ వర్షన్స్ కూడా ఉంటాయి, చార్జెస్ కూడా ఉంటాయి. సో ఈ ప్రొఫెషనల్ వర్షన్స్కి వల్ల మనకు ఉపయోగం ఏంటి? సో బేసిక్ చార్టింగ్ ఏదైతే మనం ఫ్రీ అకౌంట్ తీసుకుంటామో వాటిల్లో కొన్ని ఫీచర్స్ ఇలా మీకు ఉంటాయి. ప్రొఫెషనల్ వర్షన్స్ లైక్ ప్రో ప్లస్ ప్రీమియం, చాలా కాస్ట్లీ వర్షన్స్ వరకు కూడా దీంట్లో మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఎట్ ఎవ్రీ స్టెప్ మీరు చేసేటటువంటి చార్టింగ్ని ఇంకొంచెం ఈజీ అవ్వడానికి, ఇంకొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడతాయి. బట్ యాజ్ ఏ బిగినర్, యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆల్సో కొన్ని షార్ట్ కట్స్ ద్వారా మనం ఈ లిస్ట్ ఆఫ్ వీడియోస్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకొని ప్రో ప్లస్ అండ్ ప్రీమియం వర్షన్స్లో ఏవైతే కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయో వాటిని మనం ఎలాగా వితౌట్ ప్రొఫెషనల్ వర్షన్స్, వితౌట్ పేయింగ్ ఫీజ్, మనం బేసిక్లోనే ఎలా మనం యూస్ చేసుకోవచ్చు అనే టెక్నిక్స్ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో వాచ్ లిస్ట్కి సంబంధించినటువంటి టెక్నిక్స్, ప్రో ప్లస్ అండ్ ప్రీమియం వాళ్ళు వాడేటటువంటి వాటిని మనం ఏ రకంగా వాడబోతున్నాము అనేది మనం చూద్దాం. సో నేను ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఈ సైన్ ఇన్ అనేది మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ సైన్ ఇన్ నేను ఫేస్బుక్ వర్షన్, లైక్ ఫేస్బుక్ సోషల్ లాగిన్ తోటి నేను లాగిన్ అవుతున్నాను. సో వన్స్ మీరు లాగిన్ అవ్వగానే మీకు ఇలాగా ఆప్షన్స్ ఉంటాయి, పైన ఐడియాస్, మార్కెట్, స్క్రిప్ట్స్, ఎవ్రీథింగ్. నేను ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. చార్ట్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఈ చార్ట్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు చార్ట్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో మీకు మెనూ ఆప్షన్ ఉంది. ఈ మెనూ ఆప్షన్ని యూజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి కొన్ని డీటెయిల్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో సైన్ అవుట్ ఆప్షన్ ఉంది, అలానే కొన్ని ఫీచర్స్, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీ అకౌంట్కి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా ఉంది. సో ఏ షార్ట్ కట్స్ మీరు ఈ చార్టింగ్ టూల్లో వాడగలరు అనేది ఇక్కడ అన్ని డీటెయిల్డ్గా ఉంటాయి. చార్ట్కి సంబంధించిన షార్ట్ కట్స్, ఇండికేటర్కి సంబంధించిన షార్ట్ కట్స్, వాచ్ లిస్ట్కి సంబంధించిన షార్ట్ కట్స్, అలానే పైన్ స్క్రిప్ట్, పైన్ ఎడిటర్, ట్రేడింగ్కి సంబంధించిన షార్ట్ కట్స్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. సో ఈరోజు మనం వాచ్ లిస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ వాచ్ లిస్ట్ అనేది ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేయగానే ఇక్కడ మనం వాచ్ లిస్ట్ని చూసుకుంటాం. అయితే ఇక్కడ క్రియేట్ న్యూ లిస్ట్ అంటే ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంది. క్రియేట్ న్యూ లిస్ట్ అని క్లిక్ చేయగానే మీకు అప్గ్రేడ్ వర్షన్ అడుగుతుంది. అలానే ఇంపోర్ట్ లిస్ట్ అంటే కొన్ని స్టాక్స్ని మీరు ఒక 500,000 లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ అప్గ్రేడ్ అడుగుతుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసినా అదే అడుగుతుంది.
ఇలాగా క్రియేట్ న్యూ లిస్ట్, మేక్ ఏ కాపీ ఆర్ రీనేమ్ అనేది చేసుకోవచ్చు ఫ్రీగానే. ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ చేయాలంటే మీకు అప్గ్రేడెడ్ వర్షన్ ఉండాలి. క్లియర్ లిస్ట్ అంటే డిలీట్ చేయడానికి నో నీడ్ ఆఫ్ అప్గ్రేడేషన్, డైరెక్ట్గా మీరు ఏవైతే బై మిస్టేక్ యాడ్ చేసినా ఉన్న స్టాక్స్ అన్ని లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని డిలీట్ చేయాలన్నా యూ కెన్ యూస్ దిస్ ఆప్షన్ క్లియర్ లిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వాచ్ లిస్ట్? వాచ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం కొన్ని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ దాంట్లో ట్రేడింగ్ చేయాలా వద్దా, కొనాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవడానికి కొన్ని స్టాక్స్ని మనం వాచ్ చేస్తూ ఉంటాం. ఆ వాచ్ని వాచ్ లిస్ట్ అంటాం. ఆ వాచ్ లిస్ట్ అనేది ఎలాంటి వాచ్ లిస్ట్ అయినా అయి ఉండొచ్చు. సో ఆ వాచ్ లిస్ట్ అనేది జస్ట్ ఈక్విటీ స్టాక్స్ మనకి చూస్తే చాలా స్టాక్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు యాడ్ చేయొచ్చు. 1654 నేను వీటిని డైరెక్ట్గా ఈ యూఆర్ఎల్ ఎన్ఎస్ఈ ఇండియాలో నుంచి ఇక్కడ ఈ యూఆర్ఎల్ నుంచి తీశాను. ఈ స్టాక్ లిస్ట్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెక్టోరల్ ఇండిసెస్ ఇలాగ మనకి కొన్ని గ్రూపింగ్స్ చేసి పెడతారు మనకి ఏ ఎక్స్చేంజ్ అయినా సరే. అంటే ఒక సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా ఒక లిస్ట్గా, అలానే కొన్ని బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ అంటే కొన్ని పెద్ద స్టాక్స్ అన్నీ ఒక గ్రూప్గా, ఇలాగ మల్టిపుల్ గ్రూప్స్ని వాళ్ళు చేసి పెడతారు. ఈ గ్రూప్స్ కావచ్చు, మీ పర్సనల్ గ్రూప్స్, మీ ఫేవరెట్ ఒక 10 స్టాక్స్, 50 స్టాక్స్, 100 స్టాక్స్ మీరు వేటినైనా వాచ్ లిస్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ మేజర్ గ్రూపింగ్స్ అన్నిటిని కూడా నేను ఇక్కడ వాచ్ లిస్ట్ అనే ఒక గూగుల్ షీట్లో పెట్టాను. దీని యొక్క లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ ఓపెన్ చేసుకొని వీటిని ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనం లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని ఇంపోర్ట్ చేయలేకపోతున్నాం యాడ్ చేయడానికి. మరి మనం ఎలా ఈ స్టాక్స్ని యాడ్ చేయాలి? సింపుల్. ఇక్కడ ఈక్విటీ అనే స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఈక్విటీ అనే స్టాక్స్ మొత్తంలో మనకి ఓవరాల్గా 1654 ఇంక్లూడింగ్ ఫస్ట్ సింబల్ అనే పేరుతో అంటే 1653 ఆ ఈక్విటీ లిస్ట్లో మనకు ఉన్నాయి. అయితే వీటికి కామా అని పెట్టి అన్నిటినీ కాపీ పేస్ట్ చేస్తే అక్కడ మనకి యాడ్ అయిపోతుంది. కామా అనేది ఎలా పెట్టాలి? యూ కెన్ యూజ్ ద ఫార్ములా, కంకాట్ అనే ఫార్ములాని యూజ్ చేసి దీన్ని కామా యాడ్ చేయొచ్చు. సో అట్లా యాడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ వీటన్నిటిని యాడ్ చేశాను. వీటన్నిటిని కంట్రోల్-C జస్ట్ కాపీ చేసి ఇక్కడ టుడే ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఇలా మీకు ఒక ఓపెన్ ట్యాబ్ అవుతుంది. కొన్నిసార్లు ఇట్లా మీకు ప్లస్ సింబల్ లేకుండా డైరెక్ట్గా అక్కడ ఒక ఎంటర్ చేయడానికి సెర్చ్ బాక్స్ లాగా ఉంటుంది. అక్కడ అలా ఉన్నప్పుడు కూడా నో ప్రాబ్లం. అక్కడైనా సరే ఇలా ఓపెన్ అయినా సరే న్యూ ట్యాబ్ కంప్లీట్గా ఇలా అన్ని స్టాక్స్ని మీరు పేస్ట్ చేయండి. కంట్రోల్-V షార్ట్కట్ పేస్ట్ చేసి మేక్ షూర్ ఇక్కడ ఎక్స్చేంజ్ మీకు కావాల్సిన ఎక్స్చేంజ్ మీరు ఏవైతే లిస్ట్ ఆఫ్ స్టాక్స్ యాడ్ చేస్తున్నారో, సో ఇట్స్ ఏషియాలో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ ఇవన్నీ. వీటిల్లో ఏ ఎక్స్చేంజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది MCX, BSE, NSE ఆర్ ఎనీ అదర్ ఎక్స్చేంజ్ మీరు ఎక్కడ ట్రేడ్ చేయాలనుకుంటారో వాటి. ఇక్కడ స్టాక్ అనేది లేదా ఫ్యూచర్స్ మీరు ఏవి యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి జస్ట్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ టైప్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటంటే ఒక లిమిటేషన్ ఉంది, 1000 స్టాక్స్ కంటే ఎక్కువగా మీరు యాడ్ చేయలేరు. సో ఒక వాచ్ లిస్ట్లో మీరు 1000 ఉండాలి. మరి ఈ పర్టికులర్ క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్ ఆప్షన్ తోటి మీకు మల్టిపుల్ వాచ్ లిస్ట్లు యాడ్ చేయలేకపోతున్నారు. మరి ఉన్న స్టాక్స్ని మొత్తం యాడ్ చేయలేమా? మల్టిపుల్ వాచ్ లిస్ట్లు యాడ్ చేయడానికి ట్రేడింగ్ వ్యూలోనే ఆప్షన్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గో బ్యాక్. ట్రేడింగ్ వ్యూ అనే యాప్ని మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా మీరు సేమ్ లాగిన్ ఏదైతే మనం ఇక్కడ వెబ్సైట్లో వాడామో అదే టైప్ ఆఫ్ లాగిన్ ఏదైతే మీరు యూజ్ చేస్తారో అదే లాగిన్ తోటి ఇక్కడ కూడా యూజ్ అయ్యి లాగిన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్నటువంటి 3 డాట్స్ మెనూ ఆప్షన్ ఉంది కదా మీకు ఇక్కడ టాప్లో, ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టుడే అనేది ఒక సింగిల్ వాచ్ లిస్ట్ ఉంది. దాంతోపాటు అక్కడ పైన ప్లస్ సింబల్ ఏదైతే టాప్ రైట్ హ్యాండ్ కార్నర్ మీకు ప్లస్ సింబల్ ఉందో దాన్ని క్లిక్ చేసి యూ కెన్ యాడ్ Nifty 50. అలానే మళ్ళీ 3 సింబల్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ప్లస్ ABC, అలానే మళ్ళీ 3 డాట్స్ మెనూ వెళ్ళి మళ్ళీ ప్లస్ సింబల్ QWE. ఎనీ వాచ్ లిస్ట్
మీకు ఇష్టం ఉన్నటువంటి పేరుతోటి యాడ్ చేసుకోండి. జస్ట్ మీరు ఈ పర్టికులర్ వాచ్ లిస్ట్ పొరపాటున యాడ్ చేశారు, ఆ పేరు మీకు ఇష్టం లేదు లేదా ఈ వాచ్ లిస్ట్ అవసరం లేదు, మీరు దీన్ని డ్రాగ్ చేయండి. లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సింబల్స్ వస్తాయి ఇక్కడ. అయితే వాటిని మీరు డిలీట్ చేయగలరు లేదా ఎడిట్ చేయగలరు. అండ్ మీరు రీనేమ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ఆల్సో డూ ఇట్ వెరీ వెల్, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు ఆ వాచ్ లిస్టులన్నీ ఇక్కడ అపియర్ అయిపోతూ ఉంటాయి. సపోజ్ నేను ఏబిసి అనే దాంట్లో కొన్ని గ్రూప్ ఆఫ్ స్టాక్స్, సపోజ్ నిఫ్టీ 50, ఇక్కడ 1000 లిస్ట్ లేవు, ఇందాక మీకు చూపించినట్టుగానే కామర్స్ యాడ్ చేశాను. ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని నేను ఇక్కడ తీసుకొచ్చి 1000 లోపల ఉంటే ఎన్ని నెంబర్ అయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, క్లిక్ చేశాను, లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని ఎంటర్ చేశాను. ఎక్స్చేంజ్ అనేది ఎన్ఎస్సి ఉండేటట్టు చూసుకున్నాను, స్టాక్ ఉంచాను, ఎంటర్. అన్ని స్టాక్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. అయితే మీకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాచ్ లిస్ట్లో. అవేమంటే ఏదైనా ఒక సింబల్, జనరల్గా ఎన్ఎస్సిలో హైఫన్ ఉంటాయి, ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో హైఫన్ ఉండదు, అండర్ స్కోర్ ఉంటుంది. సో బజాజ్ ఆటో హైఫన్ ఇది. అండర్ స్కోర్ అంటే మీకు కీబోర్డ్లో నెంబర్స్ పైన ఉన్నటువంటి 90 తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఆ హైఫన్ని మనం యూస్ చేస్తే అండర్ స్కోర్, దట్ ఈస్ బజాజ్ అండర్ స్కోర్ అంటే ఇట్లా వస్తుంది. అండ్ ఆటో ఇట్లా వాడితే ట్రేడింగ్ వ్యూలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద సింబల్స్ మీకు జనరల్గా హైఫన్ ఉండేవాడిని కూడా ఇక్కడ అండర్ స్కోర్ తోటి వాడతారు. సో వాటిని మీరు మాన్యువల్గా మళ్ళీ ఒకసారి డిలీట్ చేసేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. మీరు ఏదైనా స్టాక్ని యాడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మీ కీబోర్డ్లో ఏదో ఒక లెటర్ టైప్ చేయండి. సపోజ్ నేను బజాజ్ కాబట్టి నేను బి అనేది నేను క్లిక్ చేస్తాను. బి అని క్లిక్ చేయగానే సింబల్ సెర్చ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, మీరు సపరేట్గా ఎక్కడికో వెళ్ళి ప్లస్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను బజాజ్ అండర్ స్కోర్ ఆటో అని టైప్ చేస్తున్నాను, కింద మీకు ప్రాంప్ట్ అవుతూ ఉంటాయి ఏ స్టాక్ ఏ ఎక్స్చేంజ్. బై డిఫాల్ట్ నేను ఇందాక ఎన్ఎస్సి పెట్టాను కాబట్టి ఎన్ఎస్సి, ఇక్కడ ఎన్ఎస్సి కూడా ఉంది. నేను క్లిక్ చేయగానే స్టాక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది, బట్ మీకు ఈ లిస్ట్లో యాడ్ అవ్వదు. సో యాడ్ అవ్వాలి అంటే ఆల్ట్ ప్లస్ డబ్ల్యూ ఈజ్ ద షార్ట్ కట్. ఆల్ట్ ప్లస్ డబ్ల్యూ క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఆర్ అదర్వైజ్ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి అక్కడ టైప్ చేసి డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది, అలా అయినా చేయొచ్చు. సో ఈ షార్ట్ కట్ మీకు అన్ని షార్ట్ కట్స్ ఇక్కడ ఉంటాయి. నేను ఇప్పుడు ఆల్ట్ డబ్ల్యూ ఏదైతే చెప్పానో అది ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ కట్. సో ఇవన్నీ షార్ట్ కట్స్ని యూజ్ చేస్తే మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది చార్టింగ్ టూల్ అనేది. సో ఇట్లాగా మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు, మల్టిపుల్ వాచ్ లిస్ట్స్ ఎలా యాడ్ చేయాలనేది నేర్చుకున్నాం. అలానే మేనేజింగ్ దీస్ మల్టిపుల్ వాచ్ లిస్ట్ లైక్ డిలీటింగ్, ఎడిటింగ్, యాడింగ్ న్యూ స్టాక్స్ విత్ ద షార్ట్ కట్. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ అండ్ సెర్చ్. ఆటోమేటిక్గా మనం టైప్ చేస్తూ కూడా ఆ స్టాక్ ఏదైతే వస్తుందో వాటి ద్వారా కూడా మనం స్టాక్స్ని ఓపెన్ చేయొచ్చు. దెన్ ఇప్పుడు ఈ స్టాక్స్ని మనం వాచ్ చేయటం ఇంపార్టెంట్. ఇన్ని స్టాక్స్ ఒక 50 యాడ్ చేసుకుంటాం, 100 యాడ్ చేసుకుంటాం, 500, 1000 వరకు మీరు ఒక వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వాచ్ లిస్టులు పెట్టుకోవచ్చు. బట్ ఇన్ని స్టాక్స్లో రోజు 10 స్టాక్స్ 20 స్టాక్స్ మనం ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసుకొని ఉంటాం. మరి వాటిని మానిటర్ చేయాలంటే మళ్ళీ టైప్ చేయటమో లేకపోతే ఇక్కడ చూడటమో మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇక్కడ మీరు ఈ లెఫ్ట్ కార్నర్ ఏ స్టాక్ దగ్గర అయినా సరే మీరు క్లిక్ చేస్తే అది ఫ్లాగ్ అవుతుంది, అంటే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఇలాగ మీకు కావాల్సిన ర్యాండమ్ స్టాక్స్ని ఏవైతే మీరు చూస్ చేసుకున్నారో వాటన్నిటికీ హైలైట్ చేసుకోండి. ఎనీ వాచ్ లిస్ట్లో ఆ వాచ్ లిస్ట్లో మీరు హైలైట్ చేసినవన్నీ కూడా సపరేట్గా ఈ రెడ్ లిస్ట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈ రెడ్ లిస్ట్ క్లిక్ చేయగానే ఇవి మీకు ఫ్యూ స్టాక్స్ మీరు కంటిన్యూస్గా మానిటర్ చేసేది. అలానే మీరు రెగ్యులర్ టోటల్ వాచ్ లిస్ట్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్, వాచ్ లిస్ట్ పెట్టుకుంటాం. వాచ్ లిస్ట్లో ఉన్నటువంటివి కూడా రెడ్ వాచ్ లిస్ట్ అని సపరేట్గా పెట్టుకుంటాం. బట్ ఈ రెడ్ వాచ్ లిస్ట్లో కూడా మనం కంటిన్యూస్గా ఈ స్టాక్స్ 5ని కంటిన్యూగా మానిటర్ చేయాలంటే ఎలాగా? ఇప్పుడు 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ఇలా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ స్టాక్ వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా అవసరం లేదు, డైరెక్ట్గా మీ కీబోర్డ్లో
4 యారోస్, అప్వర్డ్ యారో, డౌన్వర్డ్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో ఉన్నాయి కదా, అక్కడ మీరు డౌన్ యారో యూస్ చేయండి. ఆటోమేటిక్గా వాచ్ లిస్ట్లో ఉన్నటువంటి నెక్స్ట్ స్టాక్ని మీరు నావిగేట్ అవుతూ ఉంటారు. అలానే అప్ స్టాక్ యూస్ చేస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి నేను ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చాను. మళ్ళీ అప్వర్డ్ యారో యూస్ చేస్తే మళ్ళీ ఇంతకుముందు చూసిన స్టాక్. అలాగా మీరు వాచ్ లిస్ట్ మధ్యలో వాచ్ లిస్ట్ ఓపెన్ చేయకుండానే యారోస్ ద్వారా మల్టిపుల్ స్టాక్స్ స్కానింగ్ చేసేసుకోవచ్చు. లైక్ 1 స్టాక్, 2 స్టాక్, 3 స్టాక్, ఇట్లా యారోస్ తోటి ఒక సెకండ్లో ఒక్కొక్క స్టాక్ని అలా షఫిల్ చేసుకుంటూ కూడా ఇంట్రాడే టైం ఫ్రేమ్లో లేదా మీరు వాచ్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా మీ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. ఇలాంటి షార్ట్ కట్స్ ఇంకా మనం చాలా డిస్కస్ చేద్దాం కమింగ్ వీడియోస్లో. అండ్ ఈ పర్టికులర్ వాచ్ లిస్ట్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోండి. అలానే ఈ వాచ్ లిస్ట్ అన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు డిలీట్ చేయొచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ మొబైల్ యాప్ అండ్ దీని ద్వారా. ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేయాలంటే మాత్రం కుదరదు, ఇక్కడ యాడ్ చేయాలంటే కూడా కుదరదు. ఇక్కడ ఇంటూ సింబల్స్ ఉంటాయి కానీ యూ కెనాట్ డిలీట్, యూ కెనాట్ యాడ్. సో మొబైల్ యాప్లోనే మీరు డిలీట్ చేయగలరు, మొబైల్ యాప్లోనే యాడ్ చేయగలరు. ఓకే, అండ్ షార్ట్ కట్స్ని కూడా మనం చూసుకున్నాము. ఇంకో షార్ట్ కట్, జనరల్లీ వాచ్ లిస్ట్లో మనం స్టాక్స్ని చూస్తూ ఉంటాం, బట్ టైం ఫ్రేమ్ చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళాలా, అవసరం లేదు. ఇందాక మనం ఏదైతే పేరు టైప్ చేయంగానే ఆటోమేటిక్గా ఒక స్టాక్ కనబడుతుందో, అలానే నెంబర్ టైప్ చేయంగానే మీకు టైం ఇంటర్వెల్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు 5 అనగానే 5 మినిట్, 5 మంత్, ఎం అని పెడితే మంత్స్లోకి చేంజ్ అవుతుంది. అట్లాగా మీకు ఏ ఇంటర్వెల్లో అయినా సరే 1 మినిట్ అంటే 1 అని కొట్టి ఎంటర్ కొట్టచ్చు. నేను ఇప్పుడు 1 మినిట్ నుంచి 5 మినిట్స్ చేయాలంటే డైరెక్ట్గా 5 కొట్టండి, ఎంటర్ కొట్టండి. మళ్ళీ దీంట్లో డౌన్ యారో యూస్ చేస్తే నెక్స్ట్ స్టాక్, మళ్ళీ 1 కొట్టండి, చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్. మళ్ళీ స్టాక్స్ని చేంజ్ చేస్తూ ఉంటే అన్నీ 1 మినిట్లో చేంజ్ అవుతూ ఉంటాయి. అట్లాగా 1 డే కంటే 1 కొట్టండి, దాని తర్వాత డి టైప్ చేయండి, ఎంటర్. నౌ యూ చేంజ్ ద స్టాక్స్, అన్నీ కూడా అదే టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతూ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఐ థింక్ ఈరోజు ఎనఫ్ షార్ట్ కట్స్ నేర్చుకున్నారు. అండ్ వెరీ పొటెన్షియల్ ప్రో వర్షన్ ఎవరైతే యూస్ చేసేటటువంటి మల్టిపుల్ వాచ్ లిస్ట్లో అవి మనం ఫ్రీ వర్షన్లోనే యూస్ చేస్తున్నాం. అలానే నెక్స్ట్ వీడియో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయడానికి ఏదైతే ఇక్కడ మనకి మల్టిపుల్ విండో ఆప్షన్ యూస్ చేయగలము, అంటే ఒకటే స్క్రీన్ మీద 2-3 చార్ట్లు యూస్ చేసేటటువంటి ఆప్షన్ ఇక్కడ ఉంది, బట్ మనల్ని అలౌ చేయట్లేదు ఎందుకంటే అది ప్రో వర్షన్ అంటున్నారు. సో దీని క్రాక్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.